వడగండ్ల వానతో భారీగా వరి పంట రాలిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులు తాండాలో వర్షాలకు నష్టపోయిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. గౌరవెల్లి నీళ్లు వచ్చినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు మంత్రి పొన్నం. వరి పంటకు నష్టం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం, ప్రభుత్వం ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది అకాల వర్షం వల్ల జరిగిన నష్టం. దీన్ని ఎవరు కూడా కూర్చోలేకపోయినా ప్రభుత్వం తరఫున ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ కానీ, మిర్చి క్రాప్ కానీ, ప్యాడీ క్రాప్ కానీ డ్యామేజ్ అయింది. తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయమన్నాం. వీలైన తొందరలో వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తాం. అదేవిధంగా ఇది ప్రకృతి వైపరీత్యం. దీనికి సంబంధించి భవిష్యత్తులో యాక్చువల్గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. అదంతా అయినట్టయితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వీలైనంత వరకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం. రాబోయే కాలంలో కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం అంతా ఒకవేళ భవిష్యత్తులో గౌరవెల్లి నీళ్ళు వచ్చినట్టయితే ఇంకా మరింత ఇరిగేషన్ ఏరియా, దాదాపు ఈ మండలంలో 40-50 వేల ఎకరాల వ్యవసాయ